క్రోధీనామ సంవత్సర ద్వాదశ రాశి ఫలితాలలో మేనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారిని మేనరాశిగా పరిగణించబడతారు. అయితే ఈ యొక్క రాశి వాళ్ళకి క్రోధీనామ సంవత్సరంలో ఆదాయ వ్యయములు 11, 5, అదేవిధంగా రాజపూజ్య అవమానములు 2, 4. సో ఈ యొక్క మేనరాశి వారు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ఆటంకాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ పని చేసినా సరే అది సగంలో వెళ్ళి ఆగిపోవడం కానీ, లేదా అవమానాలు ఎదురవ్వడం కానీ, లేదా అనుకున్నంత ఆశించినంత ఫలితం రాకపోవడం కానీ, లేదా మీరు కష్టపడితే పక్క వాళ్ళకి యొక్క ఫలితం వెళ్ళిపోవడం కానీ, సో ఇలాంటివి పరిస్థితులన్నీ క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి, అనవసరమైన ఖర్చులు అవుతూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, మీ చుట్టూ ఉన్న వాళ్ళ దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సో శనీశ్వరుడు యొక్క దోషం ఎక్కువ ఉంది కాబట్టి శనీశ్వరుడికి జపం చేయించి హోమం చేయించండి. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో నూతన వాహన యోగం ఉంది. అదేవిధంగా గృహయోగం ఉంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కొద్దిగా ఆటంకాలు వస్తాయి, ఆలస్యంగా వివాహం అయ్యే యోగం ఉంది. కాబట్టి మీనరాశి వారు శనీశ్వరు అనుగ్రహం కోసం శనీశ్వరుడికి జపం చేయించి హోమం చేయించండి, నవగ్రహ ఆరాధన చేయండి, శివారాధన చేయండి. ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సార్ట్అవుట్ అవుతాయి.